హలో! ఇంకా ఈ వ్లాగ్‌లో ఏమంటే నేను సుదర్శన్ బర్త్‌డేకి ముందు రోజు ఏం జరిగింది, ఇంకా సుదర్శన్ బర్త్‌డే రోజు షేర్ చేయబోతున్నాను. ఇంకా ఆ రోజు మాకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఇడ్లీ, చికెన్, ఫిష్ కర్రీ చేశారు ఆంటీ. దెన్ మాకు ఎప్పటి నుండో అనుకుంటున్నాం కిచెన్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇలా బయట ఉంది. సో ఇలా లోపలికి పెట్టేయాలనేసి సుదర్శన్ ప్లాన్ అనమాట ఇది. ఎప్పటి నుండో అనుకుంటున్నారు పెట్టేయాలి, ఇట్లా ఇట్లా కట్ చేసి లోపలికి వెళ్ళిపోయిందంటే చాలా స్పేస్ ఉంటుంది. ఆంటీ, నేను, మోహన అందరం పట్టచ్చు అని అనుకుంటా ఉండేవాళ్ళము. సుదర్శన్ చెప్తానే ఉండేవాడు, అది ఇంకా అలానే పోస్ట్పోన్ అవుతా ఉండింది. ఇంకా కుమార్ తీసుకొచ్చారు ఎవరినో తెలిసిన వాళ్ళని. ఇంకా వాళ్ళు అలా రాగానే ఇంకా ఇది చేపిచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్రిడ్జ్ ఇలా లోపలికి వెళ్ళిపోగానే చాలా స్పేషియస్గా ఉన్నింది. యాక్చువల్లీ కొత్త ఫ్రిడ్జ్ కొనాలి అనేసి ఒక ప్లాన్ అనమాట, బట్ ఇంకా కుదరలేదు అది. ఈ చెట్టు మన ఇంట్లో ఉంది, నిమ్మ చెట్టు మన ఇంట్లో ఉంది, నారదప్పకాయ ఉంది, సీతాఫలం చెట్టు ఉంది. ఇదేం చెట్టు? కోకోనట్ కాదు, ఉసిరికాయ. అరటికాయ ఉసిరికాయ. ఉసిరికాయ చెట్టు ఎలా ఉంటుందా? అది సపోటా చెట్టు ఉంది, మందారం చెట్టు ఉంది. 20 ఇస్తారా? ఇంకా 20 కైలు లేవులే. జామకాయ చెట్టు కుమార్, జామకాయ. ఇంకా విలేజెస్లో ప్రతి ఇంటికి ఇలా చెట్లు ఇస్తారు కదా. మా సుదర్శన్కి ఏమంటే బాదం చెట్టు, ఇంకా 2 చెట్లు ఏదో చెప్పాడు, అవి కావాలంట. దెన్ మాకు లంచ్కి వచ్చేసి అన్నం, మిరపకాయ కూర, బోటి ఫ్రై చేశారు. అంటే బోటి తెచ్చిపెట్టున్నారు, ఆర్చిపెట్టున్నారు, బట్ ఆ రోజు ఇంకా ఆంటీ ఫ్రై లాగా చేశారు ఆఫ్టర్నూన్కి. ఇంకా వీళ్ళు ముగ్గురు ఏందబ్బా ఇంత సీరియస్గా ఇంత బిజీగా ఉన్నారు అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మా సుదర్శన్కి బర్త్డే కదా, నెక్స్ట్ డే అనమాట బర్త్డే. సో వాళ్ళు సుదర్శన్కి ఏదో గిఫ్ట్ చేయాలంట, ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ, సర్ప్రైజ్ అనమాట మా సుదర్శన్కి. దెన్ ఇక్కడ టెడీ ఏ సర్ప్రైజ్ ఇచ్చింది, ఏం చేసింది అనేది నేను టెడీ వీడియో, అదే టెడీ ఛానల్లో నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. సో కావాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు అయితే చెక్ చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. టెడ్డీ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎప్పుడు పెట్టే ఉంటాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు టెడ్డీ ఛానల్ నేమ్ చెప్పండి ఆశా అనేసి, ప్రతి ఒక్కసారి నాకు కామెంట్స్లో వస్తూనే ఉన్నాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, టెడ్డీ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ చెక్ చేయండి. టెడ్డీ ఛానల్ నేమ్ వచ్చి టెడ్డీ అండ్ బడ్డీస్. ఇంకా చాలామంది టెడ్డీని ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ మెసేజెస్ నాకు, అంటే టెడ్డీ ఛానల్లో కామెంట్స్ లేవన్నమాట, డిజేబుల్ చేశాము, అందుకే ఇంకా నాకు పెడతా ఉంటారు కదా, అలా తెలుస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అక్కడ వీడియో షూట్ చేసేసాను. దాని తర్వాత ఇంకా హారికాని ఫోన్ చేసి రమ్మన్నాను. ఇంకా నేను హారిక ఆటోలో వెళ్తున్నాము, బైరాగి పట్టేడికి వెళ్తున్నాము. ఇంకా బైరాగి పట్టేడికి ఎందుకు అంటే, ఇంకా సుదర్శన్ బర్త్డే కదా, సో నేను కొన్ని తీసుకోవాలన్నమాట. అంటే బాస్మతి రైస్ అయిపోయింది. యాక్చువల్లీ పన్నీర్ బిర్యానీ అప్పుడు ఎవరి బర్త్డేకి అబ్బా, టెడ్డీ బర్త్డేకే అనుకుంటాను, పన్నీర్ బిర్యానీ చేశారు కదా సుదర్శన్, చాలా ఎమ్మీగా ఉండింది అసలు. సో అది సేమ్ అదే ప్రొసీజర్లో నేను చేయాలి అనుకున్నాను, ఎందుకంటే ట్యూస్డే వచ్చింది సుదర్శన్ బర్త్డే, November 3rd కదా. సో నేను ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను, అందుకనేసి ఇంకా చికెన్ బిర్యానీ నార్మల్గా చేసుకుంటూనే ఉంటాం కదా, ఇంకా పన్నీర్ బిర్యానీ చేసి ఆ వీడియో షూట్ చేసి ఆ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. అప్పుడు ఆ వ్లాగ్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో షేర్ చేయండి ఆశా అనేసి, అందుకే అది మైండ్లో ఉందన్నమాట. సో అలా ఇంకా బాస్మతి రైస్, ఇంకా పన్నీర్, దాని తర్వాత ఇది వచ్చి మీల్ మేకర్స్, సో అదే సోయా చంక్స్ అంటారు కదా, సో అది దానికి కట్లెట్స్ మా మమ్మీ చెప్పున్నారు ఎలా చేయాలో. సో అది ఆ 2 రెసిపీస్ చేద్దాము, సుదర్శన్కి సర్ప్రైజ్గా అనుకున్నాము, అందుకే తీసుకొచ్చడానికి వెళ్ళాము అనమాట బైరాగి పట్టేడికి. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. టెడ్డీకి కూడా కొన్ని కావాలి, గ్రీటింగ్ కార్డ్కి కావాల్సిన కొన్ని ఉన్నాయంటే అవి కూడా తీసుకొచ్చాను. దాంతో ఇంటికి వచ్చేసరికి ఏమంటే వీడు వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అనేసి వాళ్ళందరిని చూసి మా ఫిజ్ గారు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మా ఫిజ్ గారు ఏమైనా వాడికి ఇష్టమైన కొన్ని సాంగ్స్ ఉన్నాయన్నమాట, అలాంటివి ఏదైనా పెట్టామంటే అట్లానే డ్యాన్స్ చేస్తుంటాడు. వాడు డ్యాన్స్ అదే ఎగురుతూ ఉంటాడు, అలా జంప్ చేస్తూ ఉంటాడనమాట, ఆ సౌండ్ చేసుకుంటూ జంప్ చేస్తూ ఉంటాడు.
ఇంకా టెడ్డీ కావాల్సిన తెమ్మని కదా, సో అవి తెచ్చాను పెట్టుకుంటా ఉంది. ఇంకా నా గిఫ్ట్ చూద్దురు కానీ నేనేమి ఇచ్చాను సుదర్శన్కి. ఈ లోపల ఏమంటే ఈ చిన్న వీడియో చూసేసేయండి. సో ఈరోజు నేను మీకు వావ్ స్కిన్ సైన్స్ని కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ పోతున్నాను. ఫస్ట్ ఏమంటే వావ్ స్కిన్ సైన్స్ గ్రీన్ టీ ఫోమింగ్ ఫేస్ వాష్. ఇంకా గ్రీన్ టీ దీని మెయిన్ ఇంగ్రీడియంట్. గ్రీన్ టీ అనగానే మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా, ఇంకా మన స్కిన్కి ఎంత మంచిదో. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. స్కిన్ ఇరిటేషన్ని, రెడ్నెస్ని, స్వెల్లింగ్, సన్ బర్న్, సో అవన్నీ రెడ్యూస్ చేస్తుంది. గ్రీన్ టీ అనేది చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి. ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఏమంటే నో పారాబన్స్, నో సల్ఫేట్, నో సిలికాన్స్, నో కలర్. ఇంకా వీళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ కూడా. సో ఈ ఫేస్ వాష్ మనకి స్కిన్ ప్యూరిఫై చేయడానికి, డల్నెస్ రిమూవ్ చేయడానికి, ఇంకా మంచి గ్లో ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ మెచ్యూర్ స్కిన్, అంటే పెద్ద వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇదేమంటే డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. ఇంకా ఈ ఫేస్ వాష్కి బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఉంటుంది కదా, అదైతే మన స్కిన్ని చాలా క్లియర్గా కూడా చేస్తుంది. ఇంకా ఇదేమంటే ఫేస్ వాష్ చేయగానే టోనర్ అప్లై చేసుకోవాలి అంటూ ఉంటాను కదా, సో ఇది వచ్చి వావ్ స్కిన్ సైన్స్ లావెండర్ అండ్ రోజ్ స్కిన్ మిస్ట్ టోనర్, అంటే 2 in 1 అనమాట. అంటే ఇది మనకి మిస్ట్ లాగా కూడా యూజ్ చేస్తుంది, అలాగే టోనర్ లాగా కూడా. జస్ట్ అలా స్ప్రే చేసుకున్నామంటే చాలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా లావెండర్ అనేది మనకి యాక్ని రెడ్యూస్ చేస్తుంది, మన స్కిన్ లైటెన్ చేస్తుంది, గ్లో ఇస్తుంది మంచిగా. ఇంకా రింకిల్స్ అనేది కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా రోజ్ అనేది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన స్కిన్ బ్యూటిఫుల్గా కనిపించేలాగా చేస్తుంది. ఇది వచ్చి QR స్కాన్ కోడ్, మనం 100% అథెంటిసిటీ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ స్పెషాలిటీ ఏమంటే విమెన్ మేడ్ ప్రోడక్ట్స్ ఇవి. 80% ఎంప్లాయీస్ విమెన్ ఉంటారు, అంటే విమెన్ని హెల్ప్ చేయాలి అన్నట్టుగా. దెన్ నెక్స్ట్ వచ్చి మాయిశ్చరైజర్ కావాలి కదా ఫేస్. సో వావ్ స్కిన్ సైన్స్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్, నో పారాబన్స్, నో సిలికాన్స్, నో మినరల్ ఆయిల్. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని డెర్మటాలజికలీ టెస్టెడ్. ఇంకా ఈ మాయిశ్చరైజర్ ఏమంటే మన స్కిన్ని రిష్ చేస్తుంది, చాలా ఏమంటే గ్లో ఇస్తుంది, మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకా ఈ మాయిశ్చరైజర్ ఎవరికి అంటే ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. వావ్ స్కిన్ సైన్స్ అనేది ఇండియన్ బ్రాండ్, #truly made in India. సో ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా మన ఇండియన్ బ్రాండ్ అని. ఇంకా వీళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ కూడా. ఇంకా వీళ్ళకి ఒక యాప్ కూడా ఉంది, బై వావ్ అనేసి. సో దాంట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. దెన్ ఇదేమంటే వావ్ స్కిన్ సైన్స్ రిచ్ ఆలివ్ బాడీ బటర్. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, షియా బటర్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్. సో ఇంకా ఆలివ్ ఆయిల్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా, అది మన స్కిన్కి ఎంత మంచిదో. వైటమిన్ E ఉంటుంది, వైటమిన్ A ఉంటుంది దాంట్లో. అదొక సూపర్ మాయిశ్చరైజర్ అనొచ్చు. ఇంకా డ్రైనెస్ని, డిహైడ్రేటెడ్ స్కిన్ని రెడ్యూస్ చేస్తుంది, ఒక హెల్దియర్ స్కిన్ ఇస్తుంది. ఇంకా సన్ డ్యామేజ్ నుండి కూడా కాపాడుతుంది. సో వింటర్ సీజన్కి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా బాడీ బటర్ స్టార్ట్ చేయాలి యూజ్ చేయడము. వింటర్ సీజన్ వచ్చిందంటే నా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో నేను బాడీ బటర్స్ అనేసి, బాడీ లోషన్స్ అనేసి యూజ్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలి అంటే చెక్ చేయొచ్చు. ఇంకా ఆశా సుదర్శన్ 20 అనే కూపన్ కోడ్ యూజ్ చేశారంటే బై వావ్ సైట్లో మీకు 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా సుదర్శన్కి బర్త్డే రోజు కాకుండా ముందు రోజే గిఫ్ట్ వచ్చేసాయి, ఇచ్చేసాను కూడా. Do something awesome today. Wow, Bujju. Baba నాకు ఇది చూడు బ్లూ కలర్ లో నువ్వు అది బ్లాక్ కదరా. లోపల ఏ ఉండురా బబ్బా చూడనిరా. నైస్ బుజ్జు, బాగుంది. బబ్బా వేసుకొని అండిరా. ఏ బాబా భలే ఉంది. బాబా ఇదే ఫస్ట్ టైం కదా ఆ కలర్ తీసుకోవడము. అసలు బెల్ట్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. యాపిల్ వాచ్ కొని అంతే, మిగతా అన్ని మెటల్ వాచ్లే కదా నాకు. అబ్బా నేను దీంతో యాక్టివిటీ చేయాలి. అబ్బా యాక్టివిటీ చేయాలండి. కవర్ ఉంటుంది. అవునా, తీసావు కదా. తీసేస్తున్నావా? ఎప్పుడెప్పుడా అని అంటావు. బాబా చూపు, ఉండు 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 మళ్ళీ తిప్పుతూ ఉండు బాబా. అది తీసేయాలి. వావ్ బాబా సూపర్. నైస్ బుజ్జు, ఐ లైక్ ఇట్. రే బాబాకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్దాం రా. థ్యాంక్ యూ నాన్న. నాకు థ్యాంక్ యూ నాన్న.
టైం ఎంతనన్నా చెప్పు. 141. ఏ 10:40. బాబా బాబా దీంతో ఇంకో వాట్ చేస్తా అబ్బా. ఇట్లా పెట్టకూడదా? ఆహా, నేను చెప్తున్నా వాటర్లో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. థ్యాంక్స్ అమ్మా బుజ్జి. వెల్కమ్ బాబా. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్ అమ్మా. అన్న భలే ఉంది కదా అన్న. ఏ బాబా, నైస్ బుజ్జి, వెరీ నైస్. వావ్ బాబా, అసలు బాబా ఇది కూడా మ్యాచ్ అయింది బాబా. సుదర్శన్, ఆశ అబ్బా నీకు గిఫ్ట్ బాట్లా. వస్తుంది బాబా, చూడు భలే ఉంది కదా యాప్ టెడ్. ఆశక అంతే. ఇది దీని ఇది అమ్మది పప్పది. ఏ లవర్స్. వీడు చూడు బాబా ఎంత ప్రేమ వీడికి. బాబా నాకు ఇది ఇచ్చే బాబా. ఆ బ్రాండ్ వాళ్ళు ఇచ్చింది. బాబా షూస్. బాబా వాళ్ళు ఉన్నారు. నా టీవీ షో నన్ను టీవీ షో. రే నేను ఒక వాచ్ ఏదైనా సెలెక్ట్ చేసుకో బాబా, గిఫ్ట్ ఇస్తానంటే బాబా టిడా చూడు, ప్యాంట్, షర్ట్, వాచ్, షూ కూడా. బాబా టేబుల్ టెన్నిస్ కి లాంటి షూ కావాలా బాబా. రే బాబా వాచ్ కూడా వద్దులే పూజ నాకేమీ అంటాడేమో అనుకున్నాను రా పాపం. ఈసారి ఇవన్నీ కావాలన్నాడు. వద్దన్నాను బుజ్జి, నువ్వే తీసుకోమన్నావు. వాచ్ ఒక్కటే నేను తీసుకోమని చెప్పాను, ఇవన్నీ కాదు. రాజు ఇది అమ్మ నా చూడు బాబా వాడు షూ, వాడు వాచ్ నాన్న చూపించు నాన్న. బాబా షూ చూసేద్దాం ఫస్ట్. ఇదమ్మా. పర్ఫెక్ట్గా ఇలా ఇవి వేసుకొని బాబా ఇవి వేసుకొని టీటీ ఆడాలా? లేదా టీటీ ఆడలేమా? ఆడొచ్చు బుజ్జి, కంఫర్ట్గా ఉంటుంది. బాబా వాడు షూ చూడు, వాడి షూ నీ వాచ్లో వాచ్. బాగున్నది. సరే పడుకుందాం బాబా, ఇంకా రేపు మార్నింగ్ లేయాలి. ఇదేం బాబా తోక. బాబా షర్ట్ కూడా, ప్యాంట్ రాలేదు కదా? ఆ? ప్యాంట్ ప్యాంట్ రాలేదు. రేపు వస్తుందా? రేపు రాదు. ఆ? 1 week తర్వాత. షర్ట్ లైట్గా ఉంది. బ్లాక్ కదరా ఇది? బ్లాక్. బాబా ఇది వేసుకొని చూసుకోవా? తీసుకుంటా. రేపు వేసుకుంటావా? బా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ బుజ్జి. ఇద్దరు బర్జున్నారు సార్. ఎవరు లేక మా షర్ట్ వెళ్ళిపోయింది. నేను బిగ్ బాస్ చూస్తాను ఆడుతున్నాను. హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే బాబా. రూబోట్ రాలేదా ఇంకా? వాడు ఈ మధ్య లేట్గా లేస్తున్నాడు, స్కూల్ ఉందని. నిన్న కూడా ఎంతసేపు లేపినా లేయలేదంట వాడు. ఇంకా ఇక్కడ ఉండి ఏమంటే సుదర్శన్ బర్త్డే రోజు అనమాట. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. మర్చిపోయాడంటున్నా. ఇంకా సుదర్శన్ బర్త్డేకి వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ తెలుసు కదా మీకు, మంత్లీ ఫస్ట్ వచ్చిందంటే వీళ్ళకి గిఫ్ట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాడు. సో అలా యాపీకి టెడ్డీకి ఆల్రెడీ వచ్చేసింది, మీతో షేర్ చేసింది కూడా తన వీడియోలో, తన ఛానల్లో. ఇంకా రూబీకి ఏదో వచ్చేసింది, దాని తర్వాత ఇప్పుడు యాప్కి. యాప్ షో మీ యాప్ మోహనా ఫేవరెట్ కలర్. సాగర్ మామకు కూడా గిఫ్టా? అబ్బో వాడే ఓపెన్ చేయాలా? పట్టుకో. కాదు మోహన, చూడు మోహన, అదేమది మాస్టర్ అత్తకి సుదర్శన్ గిఫ్ట్ అంట బర్త్డేకి. ఇంకా వీళ్ళకే కాదు, మా మాస్టర్ తాతకు కూడా ఒక గిఫ్ట్ అనమాట. చూస్తూ ఉండండి వ్లాగ్ తెలుస్తుంది. తాతకి ఎందుకు బాబా గిఫ్ట్? పక్క రోజే కాదు, ఆ రోజే పోగొట్టుకునేసి వస్తాడు బాబా అంటే కూడా వినలేదు. నాకు సుదర్శన్కి మ్యారేజ్ అయినప్పటి నుండి చూస్తున్నాను. సుదర్శన్కి ది మోస్ట్ ఫేవరెట్ అంటే అందరికీ ఒక ఫేవరెట్ ఉంటుంది కదా ఏదో ఒకటి. సో అలా నేను అబ్జర్వ్ చేసినదంటే సుదర్శన్ ఎక్కువ పిల్లలతో ఉండడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతాడు. సో ఎక్కువ పిల్లలతో ఉండడం ఇష్టం అనమాట మా సుదర్శన్కి. అది నా వ్లాగ్ చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. బట్ అయినా ఇంకా బర్త్డే రోజు కూడా పిల్లలకి హ్యాపీ చేయాలి అనే చూస్తూ ఉన్నాడు.
బొమ్మే నీకు బాబా హ్యూమన్ బీయింగ్ వచ్చాడు కదా, ఒరిజినల్ పేషెంట్ వచ్చాడు కదా నీకు. ఇదో మీ తీసుకోండి. డాక్టర్ పప్పాకి సో దాన్ని ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని ఫస్ట్ ఇంజెక్షన్ వేయాలి. అరే ఈ పని నొప్పి ఈ పని పీకేస్తున్నాయి డాక్టర్ నువ్వు. పప్పాకి చూడు అది ముందు నెక్స్ట్ బ్రష్ చేయాలి బస్. నేను ఎత్తి దీంట్లో ఊసేయమన్నా. నెక్స్ట్ పళ్ళు పనికిరాదు డాక్టర్, పనికిరాదు అంటే పీకేస్తాను అని చెప్పాలి. ఇంకా సాగర్ కూడా గిఫ్ట్ వచ్చింది కదా, కాల్ చేశాడు, వచ్చేసాడు సాగర్. ఎంత యాప్ నీది, నువ్వు ఇవ్వవా బాబా గిఫ్ట్? బాబా ఇస్తాడు నీకు ఆ? నేను ఇస్తాను. పేపర్లో ఇచ్చిందా? పేపర్లో ఇచ్చిందా బాబా? ఏం చూడాలిరా ఇప్పుడు నువ్వు దాంట్లో అబ్బా ఆ? సాగర్ తిరుమల చూస్తాడంట. అబ్బో అదే కదా బాబా పైన సుబ్బవ్వ ఏం చేస్తుందా అని చూస్తాడంట. ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేస్తాడు. రెడ్ ఉండాలి దానిపైన. రెడ్ లేదే, ఇదే కదా నాన్న? ఇదేలే ఇదేలే ఇదే. ఒకసారి చెక్ చేస్తాను తిరుమల కనపడుతుందో లేదు. తిరుమల తిరుమల దూరం కనపడుతుంది, తిరుమల రోడ్డు కనపడుతుంది. ఇంకా బైనాకులర్స్లో చాలాసేపు వరకు తిరుమల కనిపించేలాగా చేసుకున్నారు, కనిపించేశారు. ఇంకా మా సుదర్శన్ పిల్లలు మేము అందరం రెడీ అయిపోయాము. ఎందుకు ఆశ అనుకోవద్దు, సుదర్శన్ బర్త్డే కదా. ఇంకా సుదర్శన్ వేసుకున్నారు కదా షర్ట్, అది కూడా నా గిఫ్టే. అండ్ నేను తీసుకోమని చెప్పలేదు, సుదర్శన్ ఆర్డర్ చేసేసుకున్నాడు. ఇంకా ప్యాంట్ రావాలి, అది ఇంకా రాలేదు. ఇంకా నేను సుదర్శన్కి ఇచ్చిన గిఫ్ట్స్ మీ అందరికి నచ్చేయలేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఈ వాచ్ అయితే సూపర్గా ఉండింది నిజంగా. సుదర్శన్కి ఎప్పుడు ఈ కలర్ తీసుకోలేదు, బ్లాక్లోనే ఆల్మోస్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఈ కలర్ చాలా బాగా సూట్ అయింది అనిపించింది. హ్యాపీ బర్త్డే బాబా. వావ్ నాన్న, ఎంత బాగా చేశారు బొమ్మలు. నా లోపల వావ్ సూపర్. బాబా దానికి ఒక స్టోరీ ఉంది బాబా. ఇక్కడ ఎవరు? అది ఎత్తి మన ఇద్దరం వెళ్తున్నాం. నేను పట్టుకొని వెళ్తాను నిన్న. అది వాడు ఓన్గా రాశాడు బాబా. ఇంకా సుదర్శన్ బర్త్డే రోజు నేను ఒక స్టోరీ పెట్టాను కదా యూట్యూబ్లో, మీరు అందరూ చాలామంది విష్ చేశారు, బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మలు తల్లులు. బాబా. ఏమ్మా? హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే ఓ నాయన, ఓ నాయన. బాబా చూడు. అవును డాక్టర్ చూద్దాం ఫస్ట్. ఫస్ట్ డాక్టర్ చూద్దాం. ఏం రాదు ఈ డయాగ్రామ్స్ దీంట్లో. BD. హ్యాపీ బర్త్డేనా? బాబా అటు సైడ్ ఉండు, ఉండు, ఉండు. అది ఇంపార్టెంట్. అది చూడు What is this one? Oh my God. చూడు, Sun లా, 3 suns రెయిన్బో ఉన్నాయా? కలర్స్ లాగా నీ లైఫ్ ఉండాలి సుదర్శన్, అందుకు కదా. వెరీ గుడ్. రుబోడు రూపీ నువ్వే వేసాను సన్ఫ్లవర్. వెరీ గుడ్ నాన్న. సన్ఫ్లవర్ హార్ట్స్ చూడరా, వైట్ హార్ట్స్. బాబా సన్ఫ్లవర్ లాగా ఉండాలి నీ లైఫ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బేబీస్. హ్యాపీ బర్త్డే బాబా. ఓపెన్ చేసి పో అయిపోయింది కూర్చుంటుందా? అయిపోయింది బాబా, అయిపోయి. ఏ ఢిల్లీ మ్యాచింగ్ మ్యాచింగ్ కూర్చో. హారిక థ్యాంక్స్ అరికమ్మా, భలే ఉన్నావు అరికమ్మా, భలే డ్రెస్ అరికమ్మా. బ్లాక్ అబ్బు అక్కడే హారిక. ఇప్పుడు బ్లాక్ 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 బుజ్జు మీరందరూ ఫ్లవర్సే, బుజ్జు మీరందరూ
ఫ్లవర్స్ నేనేందుకు ఫ్లవర్స్ బాబా? సర్లే ఏదో ఒకట్లేరా. అబ్బోడు ఎక్కడ హారిక? అప్పటి నుండి ఆ? ప్యాంట్ వేసుకొస్తాను. చిట్లో ప్యాంట్ ఆర్డర్ చేశాను హారిక, అది ఇంకా రాలేదు. అందుకే ఇట్లే పెట్టు. అవును హారిక, అబ్బు చెప్పుకో, నేనే చెప్పుకుంటా ఉండాలి. పాజిటివ్ అంటారా ఫస్ట్? హారికక్క మెహందీ ఇది మ్యాచింగ్. చూసారా? హారికమ్మ ఇది ఎలా వచ్చింది చూపించు. పప్పు నాకు ఇయ్యాలి. బాగా వచ్చింది హారికమ్మ, కానీ ఇట్లా మసక్ మసక్ అది కూడా డిజైన్ లాగా ఉంది. బాగుంది అబ్బు, రెడ్గా వచ్చింది. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఢిల్లీ వచ్చేసాడు, హారిక వచ్చేసింది, ఇంకా అబ్బు, అను, సాగర్ వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చేసారంటే ఇంకా ఫుల్ కంప్లీట్గా ఉంటుందన్నమాట. అంటే ఫన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సుదర్శన్కి హ్యాపీగా పెట్టేశాను బర్త్డే రోజు అనిపిస్తుంది అనమాట నాకు. సుదర్శన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఇంకా అందరు ఉంటే. ఇంకా నేను వేసుకున్న కుర్తీ వచ్చి నేను మింత్రాలోనే తీసుకున్నాను. అది కూడా లెగిన్ కూడా అక్కడే తీసుకున్నాను. యాక్చువల్గా యాంకిల్ లెంగ్త్ కావాలంటే అది ఆ ఫుల్ లెంగ్తే వచ్చింది. కవిత అనేసి నా వెల్ విషర్ తను. సో వదిన వదిన అంటూ ఉంటుంది. ఇంకా అది తను తీసుకుంటా ఉన్నింది, ఇంకా అలా నాకు కూడా కావాలనిపించింది. ఇద్దరం సేమ్ తీసుకున్నాము. హారిక చూడు, ఇది బాగుందేమో. మనం చూసిన కలరేనా హారిక? అది కానీ కొంచెం వేరేగా వచ్చింది కదా, కానీ క్లాత్ భలే ఉంది హారిక. నీ సైజే కదా. ఇంకా ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నాను, హారికకి అనూక్ అనేసి. హారికది వచ్చేసింది సుదర్శన్ బర్త్డే రోజే. హారికకి సూట్ వచ్చింది కదా పింక్. ఇది ఉల్టా పెట్టా. ఉల్టా కాదురా, ఇంతేరా. వీడికి అన్ని రివర్స్ అయిపోతున్నారు ఈ మధ్య వీడు. ఇది ఫ్రంట్ ముందర రావాలి అసలు. బాగుంటుంది హారిక, కాలేజ్కి వేసుకెళ్ళి హారిక. చక్క రేపు లేదు హారిక కాలేజ్. హారికకి వెళ్తాము. పిజ్జా ఏం పైకి వచ్చావు? బాబా బర్త్డే అనా? వాడు బాత్రూంలో ఉన్నాడు అనుకో ఢిల్లీ, మనము అడుగుతాం కదా, పలుకుతా ఉంటాడు వాడు. కిందకు వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. 11 అయిపోతా ఉండింది, ఎందుకంటే లేట్. సుదర్శన్ ఏమంటే కాల్ ఉంది, లేట్ అవుతుంది అని చెప్పాడు. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మోహన, నేను అందరం రెడీ అయిపోయాం, మా ఫిజ్గార్డ్ తప్ప. ఫిజ్గార్డ్ అవుతాడు లేట్గా కొద్దిగా. ఇంకా 11 అయిపోయింది కాబట్టి ఆంటీ అన్నం కూడా చేసి పెట్టేశారు. పుదీనా పచ్చడి అన్నం చేసేసారు. సో ఇంకా నేను అన్నం తినేస్తున్నాను ఒకేసారి. ఇంకా సుదర్శన్, మోహన ఏమంటే ఇడ్లీ చట్నీ చేస్తున్నారు, ఎగ్స్ బాయిల్ చేశారు. ఇంకా ట్యూస్డే కదా, ఇంకా నేను ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను. సో వీళ్ళు అవి తింటున్నారు. ఇంకా ఈ కేక్ ఏమంటే ఇక్కడే బేకరీ ఉందన్నమాట. ఈ కేక్ చాలా బాగుంటుంది అసలు, ఎంత సాఫ్ట్గా ఉంటుందో అసలు. కుమార్ వెళ్ళి తీసుకొచ్చాడు. సుదర్శన్ బర్త్డే అనేసి తీసుకొచ్చుంటాడు. సుదర్శన్కి కూడా చాలా ఇష్టం అనమాట ఈ కేక్. ఇంకా ఈ కేక్ పక్కన పెట్టేస్తే సుదర్శన్ దగ్గర కేక్ కట్ చేయాలని ఒక చిన్న ప్లాన్ చేశాను. బయట ఉన్నాడు. తాత నీకు ఫోన్ అంట, సుదర్శన్ బర్త్డే ఈరోజు, నీకు గిఫ్ట్ ఇస్తున్నాడు. బా ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ బాబా నీకు. జాగ్రత్త రా, చాకుంది సరే. హ్యాపీ దూరంగా ఉండండి. ఏ కలర్ బాబా? పింక్ బ్లాక్ బ్లాక్ ఎందుకంటే పింక్ అక్షరం బ్లాక్. 2 రోజులకి అన్ని పాటకి ఇప్పుడు పెట్టేస్తాడు మాస్టర్. నీట్గా చెప్పాలి. సిమ్మ కుమార్ పార్ట్స్ ఉంది. తాతకి ఫోన్ నోకియా. హారిక జాగ్రత్త పెట్టుకోవాలి, ఇప్పకూడదు, సరేనా?
మాస్టర్ తాత ఏమంటే అన్ని రిపేర్లు చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు. రేడియోలు చేసేవాడు, అన్నీ ఇంట్లోనే కూర్చొని చేసుకునేవాడు అనమాట. తెప్పించుకొని అన్నీ తెచ్చుకునేవాడు తాతే. అన్నీ ఒక టేప్ రికార్డర్, ఇంకేమంటారబ్బా బ్లూటూత్, ఇంకోటి ఏదో ఉండే వాకీ టాకీస్, సో అలాంటివన్నీ చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడ ఇప్పేస్తాడో దీన్ని కూడా పాటలు చేసి అది తీసి మళ్ళీ ఏదైనా చేస్తాడు. అసలే గుర్తుండట్లేదు కదా. అప్పుడు ప్యాంట్లో ఉన్నాడు హరిక. ఇంకా ఈ ఫోన్ ఎందుకంటే ఊరికే వెళ్ళిపోతున్నాడు, అడ్రస్ మర్చిపోతున్నాడు, ఇంటికి రాలేకపోతున్నాడు. ఈ ఫోన్ అలవాటు చేసామంటే ఎవరికైనా ఫోన్ చేస్తాడు, ఇక్కడ ఉన్నానని చెప్తాడు అనేసి. ఇంకా ఇక్కడ నేను ఢిల్లీని అబ్బుని పంపించాను కేక్ తీసుకురమ్మనేసి. సుదర్శన్కి తెలియకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం నేను మోహన. ఇప్పుడే ఉండి డ్రెస్ వేసుకుంటా, అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఢిల్లీ. ఓ ఇది కూడా ఇచ్చారా? తెచ్చినాం 30 రూపీస్ ఎక్స్ట్రా, అది పే కాదా అబ్బుదాన్ని చేసినాం. నాకేం తెలుసు అట్లా అవుతుందని. అందరు అలాంటి షర్ట్లు వేసుకుంటున్నారు ఎందుకు అబ్బు? అబ్బుది కూడా అబ్బు. ఏంటి ఏమంట? ఎక్కడ? ఎందుకు లోపల రానిలా? ఫ్రీ జరుగుతుంది. అవునా? మళ్ళీ మాట్లాడు. ఎవరు ఇస్తాం? ఆర్డర్ లేవు, ఢిల్లీ కొనుక్కోవాలి కదా. అవునా? ఎప్పుడు చేసుకున్నావు అంత కటింగ్? ఎప్పుడు చేసుకున్నావా? నిన్ననే కదా కటింగ్ చేసుకున్నావు. సుదర్శన్ చేయించాడు, మర్చిపోయాడు బాబా, నెల అయిందంట. తాత ఫోన్ ఎట్లే తాత పెట్టుకోగలుగుతావా? ఫోను గుర్తు పెట్టుకోని తాత ఫోన్ ఉండేది. 3 అంటే సునీల్ 3 నొక్కు ఒకసారి. 3 నొక్కి డైల్. ఇది డైల్ ఉండు. డైల్ అవుతున్నది చూడు పెట్టుకో. కొద్ది కింద పెట్టుకో. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుందా? మాట్లాడు. రింగ్ అవుతాయి. ఎవరు వచ్చా చూడు. పెట్టుకో సునీల్ అను. ఆడవాళ్ళు ఫోన్ ఎక్కడ ఇంకా సునీల్ హలో అంటాడు చూడు. తాత దగ్గర ఈ ఫోన్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. ఇంకా తాత కోసం ఈ మొబైల్ వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాడు. కొత్త నెంబర్ కదా. సునీల్ తెలుసా? ఒకసారి తీసుకొని చూడు బాబా ఎవరు మాట్లాడుతున్నారు. నాది 1 నొక్కి డైల్ చెయ్యి. ఇది డైల్. డైల్. హలో, బర్త్డే ఎవరిది? ఫిజ్ గారిదా సుదర్శన్దా? ఫిజ్గా. హలో ఫిజు. హ్యాపీ చే రైట్ బాబా. హ్యాపీ వాడికి ఉంది, స్టిక్ తీసుకొని వస్తానండి. ఫిజు హాయ్. ఫిజ్గు రే ఫిజు చూడు. ఇది హ్యాండ్స్ లెగ్స్. రే పిజ్జా. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో సుదర్శన్ దగ్గర కేక్ కట్ చేయించడము, సో నెక్స్ట్ ఇంకేం జరిగింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.